అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ వెంకట్ వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి వీడియో మలై చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. చికెన్ని ఫ్రెష్గా కడిగి అందులో సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాలు, జీలకర్ర పౌడర్, కొద్దిగా పెరుగు వేసి అంత చక్కగా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. హాఫ్ అన్ అవర్. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులో కొద్దిగా నూనె వేసేద్దాం. నూనె వేసిన తర్వాత అందులోకి ధనియాలు, జీలకర్ర, షాజీరా, చెక్క, లవంగాలు, మిరియాలు, ఇలాచి ఇవన్నీ నూనెలో వేసేద్దాం. 5 పచ్చిమిరపకాయలు కూడా వేసేద్దాం. ఉల్లిపాయ కూడా వేసేద్దాం. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అయితే సరిపోద్ది. వేసి చక్కగా వేయించేద్దాం. వేయించిన దాన్ని 5 జీడిపప్పు వేద్దాం. దాన్ని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకుందాం. ఏం శాకం చేసిరబ్బా ఈరోజు మీరు? మాదైతే మలై చికెన్ కర్రీ. ఈరోజు మీరేం చేసిరు కామెంట్ చేయండి. దాన్ని మిక్సీ పట్టేద్దాం. చాలా మెత్తగా పట్టుకోవాలబ్బా, చాలా మెత్తగా అంటే చాలా మెత్తగా మిక్సీ పట్టేద్దాం. దాంట్లో కొద్దిగా వాటర్ వేసి చాలా అంటే చాలా మెత్తగా పట్టుకోవాలి. మిక్సీ బరకలుగా ఉండకూడదు, చాలా మెత్తగా ఉండాలి. అదే ప్యాన్లో మళ్ళీ కాసంత ఆయిల్ వేసి ఈ మ్యాగ్నెట్ చేసుకున్న చికెన్ని అందులో వేసేద్దాం. అందులో వేసేసి చక్కగా వేగనిద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్, లక్ష్మీ వెంకట్ వ్లాగ్స్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. చక్కగా వేగనిద్దాం. ఒక 10-15 నిమిషాల వరకు అది చక్కగా వేగనిద్దాం. వేగిన దాంట్లో సాజీరా, ఇలాచి, లవంగా, దాల్చిన చెక్క వేసేద్దాం. ఒక 10-15 నిమిషాల వరకు అది చక్కగా వేగనివ్వాలి. చక్కగా వేగిన తర్వాత దాంట్లో మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఏదైతే ఉందో మసాలా అదంతా కూడా అందులో వేసేద్దాం. మీరు ట్రై చేయండి. మలై చికెన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందబ్బా, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. కొద్దిగా వాటర్ వేసుకొని 10 మినిట్స్ దాన్ని ఉడకనిద్దాం. అందులో కొద్దిగా కొత్తిమీర, పుదీనా కూడా వేసేద్దాం. ఫైనల్లీ ఫ్రెష్ క్రీమ్ అలా పైన వేసి స్టవ్ ఆపేద్దాం. టేస్టీ మలై చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చపాతీలోకి, బగారా రైస్లోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టేస్ట్ చూసి చెప్దాం ఇప్పుడు ఎలా ఉందో. మలై చికెన్ కర్రీ, చపాతీ టేస్టీ చాలా అంటే చాలా బాగుందండి. తప్పకుండా మీరు ట్రై చేయండి. మలై చికెన్ కర్రీ చాలా బాగుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి. మలై చికెన్ కర్రీ ఎక్సలెంట్ ఉందండి, చాలా టేస్టీగా. థ్యాంక్ యూ.